వసుధ పార్ట్ 2 32వ భాగం. అక్కడ జరిగేదంతా కూడా సాగర్ మౌనంగా చూస్తున్నాడే తప్ప నోరు విప్పి ఏం మాట్లాడటం లేదు. ఎప్పుడైతే కంపెనీ చైర్మన్ ప్రస్తావన వచ్చిందో సాగర్ కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. కంపెనీ చైర్మన్ ఎవరా అని. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా కూడా ఒక్కొక్కరిగా ఆ కంపెనీ చైర్మన్ ఎవరో చెప్పాల్సిందే అని పట్టుపట్టారు. అంతేకాదు, నందు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించమంటూ వ్యతిరేకించారు. నందుకి అగెనెస్ట్గా మాట్లాడుతూ ఉంటే రుద్ర కోపం పట్టలేక తన పిడికిలి బిగించి బలంగా టేబుల్ మీద ఒక గుద్దు గుద్దాడు. రుద్ర టేబుల్ని గుద్దిన ఫోర్స్కి టేబుల్స్ మీద ఉన్న కాఫీ కప్పులు, ఫైల్స్, వాటర్ గ్లాసులు అన్నీ ఎగిరిపడ్డాయి. కాన్ఫరెన్స్ హాల్ అంతా కూడా టీ మరకలు, ఫైల్స్తో నిండి జారిపోయిన పేపర్స్తో అస్తవ్యస్తంగా తయారైంది. క్షణాల్లో గందరగోళంగా మారిపోయిన అక్కడి వాతావరణాన్ని చూసి నందుకు పిచ్చ కోపం వచ్చింది. ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ శాంతమూర్తిలా కూర్చుని కనిపించే నందు ఒక క్షణం ఎర్రబడిన కళ్ళతో రుద్రుడిగా మారిపోయి, డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నారా అంటూ సింహంలా గర్జించాడు. ఎప్పుడూ కూడా వీలైనంత సౌమ్యంగా మాట్లాడే నందు ఉన్నట్లుండి అలా ప్రళయకాల రుద్రుడిగా మారిపోగానే అక్కడున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ నందు కళ్ళలో కనిపిస్తున్న కోపం చూడగానే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. పాకెట్లో నుండి కర్చీఫ్లు తీసుకుని నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, సార్ నందన్ గారు, తప్పైపోయింది. ఈ ఒక్కసారి మొదటి తప్పుగా భావించి వదిలేయండి. వీళ్ళందరికీ మెదళ్ళు పనిచేయటం లేదు. తేరగా మీరు సంపాదించి పెట్టే డబ్బుని షేర్స్ అనే పేరుతో దొబ్బుకుపోయి ఆ సొమ్ముని అప్పనంగా తిని పందికొక్కుళ్ళ బలిసి కొట్టుకుంటున్నారు. ఫ్రీగా తిన్న తిండి బాగా వంటపట్టి కొవ్వెక్కి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారు సార్. మీరు అనవసరంగా కోపం తెచ్చుకోకండి అంటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వయసులో పెద్దవారైన రామరాజు గారు నందుని కూల్ చేసే ప్రయత్నం చేశారు. చూడండి రామరాజు గారు, మీరు వయసులో పెద్దవాళ్ళు. మీరు అనవసరంగా మధ్యలో కల్పించుకుని నా కోపానికి బలవద్దు. మీకు నా తండ్రి వయసు ఉంది. అలాంటి మిమ్మల్ని ఏదైనా అంటే తర్వాత నేను బాధపడవలసి వస్తుంది. కాబట్టి మీరు ఇందులో కల్పించుకోకుండా సైలెంట్గా ఉండండి అన్నాడు నందు. నందు మాటలు వీలైనంత శాంతంగా చెప్పినా కూడా అతని వాయిస్లోని బేస్కి ఒక క్షణం రామరాజు గారికి వెన్నులో వణుకు పుట్టింది. అయిపోయింది, ఎవడి చావుకు ఎవడు మాత్రం బాధ్యుడు? చేసుకున్నారుగా, అనుభవించండి అంటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ కోపంగా చూస్తూ మౌనంగా కూర్చుండిపోయారు రామరాజు గారు. ఎవడికి రా ప్రాబ్లం ఇప్పుడు? నా నిర్ణయాన్ని వ్యతిరేకించేంత దమ్ముళ్ళు, ధైర్యాలు ఎవడికి వచ్చాయి ఇక్కడ? అమ్మా బాబు అంటే బ్రతిమలాడుతున్నానంటే నేనంత చేతగానే వెదవననుకున్నారా? సింగిల్ హ్యాండ్లో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాను నేను. మీరు నాతో ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఈ కంపెనీలో 70% షేర్లు మావైతే 30% మాత్రమే మీవి. మీ షేర్స్ని ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా మాకు అమ్మేసి ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోండి. లేదంటే మీ అంతు చూస్తాను, జాగ్రత్త అన్నాడు నందు కోపంగా. నందు అలా కోపంగా మాట్లాడగానే అక్కడున్న అందరికీ ఒక క్షణం కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. అనవసరంగా నందు నిర్ణయాన్ని వ్యతిరేకించి చిక్కుల్లో పడ్డామేమో అని ఫీల్ అయ్యారు. సారీ నందన్ గారు, మీకు కోపం తెప్పించాలని కాదు, కానీ కంపెనీ పెట్టి ఇన్నేళ్లైనా చైర్మన్ ఎవరు అనే విషయం బయట ప్రపంచానికి తెలియదు అనే ఉద్దేశంతోనే ఇలా మాట్లాడాం. బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు, కానీ కంపెనీలో భాగస్వామ్యులమైన మాకు కూడా తెలియకుండా దాచాల్సిన అవసరం లేదు కదా. ఎన్నో మిమ్మల్ని ఈ విషయం గురించి అడగాలని అనుకుంటూనే ఉన్నాం, కానీ అంత ధైర్యం చేయలేదు. ఇప్పుడు మీరు రూల్స్కు వ్యతిరేకంగా డిసిషన్ తీసుకుంటున్నారు కదా. నిజానికైతే మీ డిసిషన్ని అపోజ్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు, కానీ కేవలం దాన్ని అడ్డం పెట్టుకుని చైర్మన్ ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశాం. అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. మీరు ఇలా కోపం తెచ్చుకుని మమ్మల్ని ఉన్న పలానా కంపెనీ నుండి వెళ్ళిపోమని చెప్పొద్దు అంటూ ఒకరి తర్వాత ఒకరు నందుని శాంతపరిచే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు చిరునవ్వులు చిందిస్తూ శాంతమూర్తిలా మాట్లాడిన నందు ఒక్క క్షణం అలా ప్రళయకాల రుద్రుడిలా మారగానే సాగర్కి కూడా వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. నందు కళ్ళలో కనిపించిన రౌద్రం చూడగానే సాగర్ ఒళ్ళు చల్లబడిపోయింది. కుర్చీలో కూర్చున్నవాడు కాస్త నిటారుగా లేచి నిలబడి కంటి మీద రెప్పవేయటం కూడా మర్చిపోయి భయంతో బిగుసుకుపోయాడు. అంతేకాదు, అక్కడ రుద్ర ఎందుకున్నాడు అనేది కూడా సాగర్కి అర్థం కావటం లేదు. వసుధతో తను విడిపోయాక ఆ కుటుంబం వసుధని పిల్లల్ని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయారు అని విన్నాడు సాగర్. మరి అలాంటిది ఇప్పుడు ఇక్కడ రుద్ర ఎందుకున్నాడు అని ఆలోచనలో పడ్డాడు. బోర్డ్ మెంబర్స్ అందరూ తనని అలా బ్రతిమలాడుతూ ఉంటే నందులో కోపం ఏమాత్రం తగ్గటం లేదు. అతని ఆవేశాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో అతనికి అర్థం కాక కోపంతో పిడికిళ్ళు బిగబట్టి అలాగే నిలబడిపోయాడు నందు. నందులోని కోపం, బాధ, ఆవేశం వసుధ మనసును చేరినట్లుగా అతడికి ఆ సమయంలో మీటింగ్ ఉంది అనే విషయం తెలిసినా కూడా వసుధ నందుకి ఫోన్ చేసింది. అంత కష్టపడి వాళ్ళందరికీ లాభాలు ఆర్జించి పెడుతుంటే ఇలా ఎలా నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు వీళ్ళంతా అంటూ మనసులో బాధపడుతూ పైకి కోపాన్ని అణుచుకోవటానికి కష్టపడుతున్న నందు
ఉన్నట్టుండి వసుధ నుండి ఫోన్ రాగానే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆమె అందమైన రూపాన్ని చూసి ఒక్క క్షణం ప్రశాంత వదనంతో చిరునవ్వులు చిందిస్తూ ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు. అప్పటి వరకు కళ్ళలో నిప్పులు కురిపించి శత్రువుల గుండెల్ని చీల్చి చెండాడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా కనిపించిన నందు ఒక్క ఫోన్ కాల్తో ప్రశాంతంగా మారిపోవటం అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫోన్ చేతిలోకి తీసుకున్న నందు ఎక్స్క్యూజ్ మీ అంటూ కాన్ఫరెన్స్ హాల్ నుంచి మూలగా ఉన్న కిటికీ వద్దకు వెళ్ళి కాల్ అటెండ్ చేసి చెవి దగ్గర పెట్టుకుని మిన్నమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచాడు నందు. నందు పిలుపుని వసుధ కనిపెట్టింది. అతడు ఎక్కువగా సంతోషంగా లేదా ఎక్కువ బాధలో ఉన్నప్పుడు మాత్రమే మిన్నమ్మ అంటూ వసుధని ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడు. అలాంటిది మీటింగ్ జరుగుతున్న సమయంలో అతడు మిన్నమ్మ అని తనని పిలవగానే ఏదో ప్రాబ్లం అని అర్థం చేసుకుంది. నందు, సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని నా మనసు నాకు చెబుతుంది. సమస్య ఏదైనా సరే నువ్వు ప్రశాంతంగా ఆలోచిస్తే సరైన నిర్ణయం తీసుకోగలుగుతావు. అలా కాదని అర్థం లేని ఆలోచనలతో ఆవేశంగా తొందరపడితే మాత్రం పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది. నాకు తెలుసు, నా ప్రేమ్ చాలా తెలివైనవాడు. ఎటువంటి సమస్యనైనా సరే సులభంగా పరిష్కరిస్తాడు. ఎంతటి కష్టాన్నైనా సరే అవలీలగా దాటుకుని ముందుకు వెళ్తాడు. బాధతోనో కోపంతోనో కాకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచించు నందు అంటూ ప్రేమగా నందుతో మాట్లాడింది వసుధ. ఆమె మాటలు అతని మనసును మంత్రంలా పనిచేశాయి. అప్పటి వరకు గజిబిజిగా సాగిపోయిన ఆలోచనలు కాస్త ఒక్క క్షణం కుదురుగా మారిపోయాయి. ఆమె మాటలు వింటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని తెరిచి చిరునవ్వుతో, అలాగే బంగారం, నువ్వు చెప్పినట్లే చేస్తాను. నేనే విషయంలో కూడా తొందరపడను. ఆలోచించి ఆచి తూచి వ్యవహరిస్తాను. మాటిస్తున్నాను బంగారం. ఏమాత్రం దూకుడుగా వ్యవహరించను, ఆవేశపడను. నువ్వు ఫోన్ చేసే ముందు వరకు నిజంగానే నేను చాలా ఆవేశంలో ఉన్నాను. అస్తవ్యస్తమైన ఆలోచనలతో అతలాకుతలం అయిపోయాను. నువ్వు ఫోన్ చేసి ఇంత ప్రశాంతంగా మాట్లాడుతూ మాటలు చెబుతూ ఉంటే నా మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. నేనేం చేయాలి అనేది నాకు క్లారిటీ వచ్చింది. థ్యాంక్స్ మా, మీటింగ్లో ఉన్నాను. మీటింగ్ పూర్తయిపోయాక నేను నీకు కాల్ చేస్తానంటూ కాల్ కట్ చేసి ఫోన్ పాకెట్లో వేసుకుని చిరునవ్వుతో తిరిగి అతని చైర్ వద్దకు వచ్చాడు నందు. ఇప్పుడేంటి, మీ అందరికీ కంపెనీ చైర్మన్ ఎవరు అనే విషయం తెలుసుకోవాలని ఉంది, అంతేగా? ఆ విషయం గురించి తెలుసుకోవాలంటే మీరింత గొడవ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఆ ముక్క ఏదో నన్నే అడిగితే నేను మీకు మన కంపెనీ చైర్మన్ని చూపించేవాడిని కదా అన్నాడు నందు. నందు మాటలు విన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, మీరింత సాఫ్ట్గా రియాక్ట్ అవుతారు అనుకుంటే మిమ్మల్ని అడిగేవాళ్ళం సార్. ఇన్నేళ్ళుగా చైర్మన్ ఎవరు అనేది తెలియకుండా దాస్తున్నారంటే సీక్రెట్ ఏమో అనుకున్నాం అన్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా ఏకకంఠంతో. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. మీరు 2 మినిట్స్ పీస్ఫుల్గా కూర్చోండి అంటూ రుద్ర వైపుగా చూశాడు నందు. నందు చూపుల్లోని భావం అర్థం చేసుకున్న రుద్ర అక్కడ ఉన్న ప్రొజెక్టర్కి పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి రిమోట్ నందు చేతిలో పెట్టాడు. మీరంతా చూడాలనుకుంటున్న మన కంపెనీ చైర్మన్ ఎవరో కాదు, నా భార్య, నా ఇంటి దేవత, మిసెస్ వసుధ ప్రేమ్నందన్ అంటూ రిమోట్ నొక్కగానే ప్రాజెక్ట్ స్క్రీన్ మీద హుందాగా సోఫాలో మహారాణిలా కూర్చుని చిరునవ్వుతో ఉన్న వసుధ ఫోటో కనిపించింది. ప్రొజెక్టర్ మీద వసుధ ఫోటో చూడగానే సాగర్కి ఒక్క క్షణం షాక్ కొట్టినట్టుగా అనిపించింది. చైర్లో కూర్చున్నవాడు కాస్త నిటారుగా లేచి నిలబడిపోయాడు. ఆ హాల్లోకి అడుగు పెట్టినప్పుడే సాగర్ని గమనించిన రుద్ర, నందు ఇద్దరు వసుధ ఇప్పుడు నందు భార్య అనే విషయం వాడికి తెలిసేలా చేయాలి అని డిసైడ్ అయిపోయారు. అది ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉండగానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అలా గొడవ పడటంతో కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్లుగా వసుధ తన భార్య అనే విషయాన్ని సాగర్ ముందు వ్యక్తపరిచే అవకాశం దొరికింది నందుకి. దొరికిన అవకాశాన్ని ఏమాత్రం వదలదలుచుకోలేదు. కుర్చీలో నుండి లేచి నిలబడి గుడ్లప్పగించి వసుధ ఫోటోనే చూస్తూ ఉంటే నందు సాగర్ని గమనించి చిరునవ్వుతో అతన్ని చూశాడు. నందు దగ్గర ఉన్న వసుధ ఫోటోని చూసిన సాగర్ ఏం చేయబోతున్నాడో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.